జాయిన్ అవుతున్నారు రెహమాన్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే రెహమాన్ గారు. నమస్తే అండి. ఎస్ రెహమాన్ గారు, ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పటికే 2 సర్వేలు కూడా రిపోర్ట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏంటి మీ అంచనాలు ఏంటి మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ రాష్ట్రాల ఎగ్జిట్ ఎన్నికల తర్వాత, పోలింగ్ తర్వాత? నిజానికి ఇంకా సర్వే సంస్థలన్నీ పూర్తిగా ప్రకటించలేదు. నిజానికి ఇవన్నీ ప్రీ పోల్సే ఉంటాయి ఎక్కువ. ఎగ్జిట్ పోల్ సందర్భంగా ఓటరు నాడిని పసిగట్టి, అంటే మాది కూడా సర్వే సంస్థ కాబట్టి నేను చెప్తున్నాను, అంటే చాలా సర్వే సంస్థలు ఆ స్థాయిలో పనిచేయడం లేదని ఈ మధ్యకాలంలో తెలిపోతున్నాయి. అంటే తీసుకునే శాంపుల్స్ కానీ, అంటే ప్రజల్ని కలవడం కానీ, ఒక సైంటిఫిక్ సర్వేలు ఈ మధ్యకాలంలో జాతీయ ఇప్పుడు మనతో ఉన్నట్టుగా కనబడతలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాజీ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. రెహమాన్ గారు, బాజీ గారు కూడా అదే చెప్తున్నారు, సర్వేలన్నీ కూడా సైంటిఫిక్ గా పనిచేయట్లేదు అని చెప్పేది. అంటే విశ్వసనీయత ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు గత ఎన్నికల్లో, అంటే ఈ రోజు సర్వే సంస్థలు ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే చర్చ జరుగుతుంది. నిజానికి చాలా సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కానివ్వండి, తెలంగాణకు సంబంధించి కానివ్వండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ముందుగా ప్రకటించినాయి. వీటి క్రెడిబిలిటీ ఇదంతా ఉంటది డెఫినెట్ గా. ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రకటించింది, మేము ఎగ్జిట్ పోల్ ఫలితాల చర్చల్లో పాల్గొనమని ప్రకటించింది. అలా ఎందుకు ప్రకటించిందో కూడా అర్థం అవ్వలేదు. మొత్తానికి చూసుకుంటే పోరు మాత్రం హోరాహోరీగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రజలు గతంలో అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూల్చిన తర్వాత, అంటే ఒక సైలెంట్ ఓటింగ్ అనేది ఒకటి ఉంటదండి. అంటే ఓటర్ అనే వాళ్ళు ఎవరైనా సరే, అంటే ప్రజలు చివరిగా, అంటే తమకుండే అవకాశం ఏంటంటే ఓటు హక్కును వినియోగించుకోవడం. ఆ ఓటు హక్కును వినియోగించుకొని ఆ పాలక పార్టీలకు బుద్ధి చెప్తారు ప్రజాస్వామ్యంలో. ఆ సైలెంట్ ఓటింగ్ ఎటు వెళ్ళింది అనేది పసిగట్టడంలో కూడా చాలా సర్వే సంస్థలు విఫలమవుతున్నాయి. మొత్తానికి సర్వే సంస్థల్ని ఏమి రిపోర్ట్లు వచ్చినాయి అనేటువంటి అంశాలని పక్కన పెడితే, మొత్తానికి ఓటీ ఇండియా కూటమి అట్లానే ఎన్డీఏ కూటమి మధ్యనే హోరాహోరీగా ఉండేటట్టుంది. ఇంతకుముందు పెద్దలు అనలిస్టులు చెప్పినట్టుగానే ఈ చిన్న చితక పార్టీలకు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉందండి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం చేత చిన్న పార్టీలు ఎక్కువగా ఎన్డీఏ వైపుగా మొగ్గు చూపినట్టుగా మనం గతంలో ఉన్నటువంటి రిజల్ట్స్ చూసాము. కొన్ని పార్టీలు, అంటే ఒక సెక్యులరిజానికి కట్టుబడ్డటువంటి కొన్ని పార్టీలు మినహాయిస్తే ఎక్కువ పార్టీలు గొడవ మీద పెళ్లిలాగుండి తమ పార్టీ ప్రయోజనాలు కావచ్చు, లేకపోతే రాజకీయ ప్రయోజనాలను పనంగా, అంటే నెరవేర్చుకొని ముందుకెళ్లేటువంటి అవకాశాలు చాలా పార్టీల దగ్గర మనం చూసాము. నిజానికి ఒకవేళ ఎక్కడైనా హంగ్ ఏర్పడితే చిన్న పార్టీలకు మాత్రం పెద్ద పండగగానే మనం చెప్పొచ్చు. కింగ్ మేకర్స్ అవుతారు వాళ్ళు డెఫినెట్ గా. ఒక్కోసారి, అంటే మనం చాలా సార్లు 68లో బెంగాల్లో చూసామండి, ఆ మధుకూర విషయంలో జార్ఖండ్ లో కూడా చూసాం. ఒక్క సీటు కూడా కీలకంగా మారిందండి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడడానికి బెంగాల్లో అజయ్ ముఖర్జీ అని, ఆయన బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకొని ఒకే ఒక్క సీట్ గెలిచొచ్చాడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఏర్పాటు చేసి. అటు ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కూటమిలు సమానంగా గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకు మంత్రి పదవి, మిగిలిన చాలా ఆఫర్లు ఇచ్చారు. ఎల్డిఎఫ్ కూటమి లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు ఆయనకు ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చి, జ్యోతి బాసు హోమ్ మినిస్టర్ గా, ఆయన ముఖ్యమంత్రిగా, కేబినెట్ నిర్ణయాలు అమలు చేయాలని ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఒక్క సీట్ వచ్చిన వాళ్ళు. అంటే చిన్న చితక పార్టీలకు కూడా తగ్గుతుందండి తప్పకుండా. అయితే నేను ఈ చిన్న చితక పార్టీలు ఇందులో కీలకం అవుతాయని ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు కనిపించడానికి అవి చిన్న పార్టీలు అయినప్పుడు కూడా వాళ్ళ ప్రాంతాలు వాళ్ళకి బలం డెఫినెట్ గా కదా. అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే శరద్ పవార్ తో పోలిస్తే అజిత్ పవార్ ఎంత అండి, చాలా చిన్న, కానీ అక్కడ అజిత్ పవార్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆయనదే మొత్తం అంతా మరాఠవాడ దాంట్లో చూస్తే ఇంకా మొత్తం అంతా వాళ్ళదే ఉంటుంది. సో ఈ ఓట్ షేరింగ్ లో వాళ్ళు చాలా ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మిగతా ఇంకో 4 పార్టీలు చూస్తే కొంతమంది యాక్టివిస్టులు కలిపి పెట్టుకున్నటువంటి ఒక పార్టీ ఉంది, పరివర్తన్ మహాశక్తి ఒకటి, అలాగే అంబేద్కర్ మనవడు పెట్టిన పార్టీ, రాజ్ ఠాక్రే పెట్టినటువంటిది, అలాగే మజ్లీస్ పార్టీ మనకు తెలిసిందే. ఇప్పటికే మజ్లీస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉన్నటువంటి పరిస్థితి. సో అందుకోసమని ఈ 4 అక్కడ రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకం కాబోతున్నాయి కదా అనేది నా ఉద్దేశం. డెఫినెట్ గా అండి, ఈ రీజనల్ పార్టీల ప్రభావం ఉంటది.
మజ్లిస్ పార్టీ గతంలో బెంగాల్ విషయంలో అక్కడ ఓటర్ చాలా తెలివిగా ఓటేశారు. మజ్లిస్ పార్టీని పక్కన పెట్టి సెక్యులర్ ఓట్లు చీలకుండగా మమతా బెనర్జీ వైపు, టీఎంసీ వైపు మొగ్గు చూపడం చూసాము. వీళ్ళు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఒక ఎంపీ సీట్ ఉందండి వాళ్లకు మహారాష్ట్రలో. కాబట్టి మజ్లిస్ పార్టీ కూడా అక్కడ కొంత కీలకంగా ఉంది. చివరికి ఓటర్ ఎటువైపు మొగ్గు చూపుతాడు అంటే మీకు మరాఠా ఇటు మిగతా ఓటర్ల ప్రభావం ఎటువైపు ఉంటది అంటే ఈసారి ప్రాంతీయతత్వం అనేది చాలా బలంగా ముందుకు వచ్చిందండి. ఇంకా ఇప్పుడిప్పుడే కొన్ని సర్వే సంస్థలు కూడా వస్తున్నాయి. దాదాపుగా చాలా సర్వే సంస్థలు హోరాహోరీగానే ఇస్తున్నట్టుగా కనపడుతున్నాయి. రెహమాన్ గారు, మీరు కూడా సర్వే సంస్థ రన్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఏంటి దాని డీటెయిల్స్? మేము మహారాష్ట్రలో సర్వే చేయలేదండి. గతంలో తెలంగాణ వరకు మేము పరిమితం. తెలంగాణలో మేము ఇచ్చిన రిజల్ట్స్ 60 నుంచి 70 వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గత అసెంబ్లీ సందర్భంగా చెప్పాము. మాక్సిమం బీఆర్ఎస్ 38 వరకు 37 వరకు వస్తాయని చెప్పినాం. అట్లానే కామారెడ్డిలో కేసీఆర్ గారు ఓడిపోతారని అన్ని ఛానల్లో చెప్పినాం. అప్పుడు అది అట్లానే వచ్చింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్వే సంస్థలు సైంటిఫిక్ గా ప్రజల్లోకి వెళ్ళి శాంపుల్ సైజుని ఎక్కువ తీసుకొని పనిచేస్తే సర్వే సంస్థలు ఎప్పుడు తలకిందులు అయ్యే అవకాశం ఉండదండి. ఏదో తక్కువ శాంపుల్స్ తోటి ఒక అంచనాకు వస్తే మాత్రం అంటే అన్ని వర్గాల ప్రజల్ని కనుక వీళ్ళు డెఫినెట్ గా శాంపుల్స్ లో తీసుకొని ఉంటే రిజల్ట్స్ ఇట్లానే ఉంటాయి. ఈ హర్యానా లేకపోతే మిగిలిన సందర్భాలలో జరుగుతున్నటువంటి గతంలో 3 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా సర్వే సంస్థలు అనుకున్నట్టుగా రాలేదండి రిజల్ట్స్. కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు తమ క్రెడిబిలిటీ కోల్పోతున్నాయి. తమ క్రెడిబిలిటీ నిలుపుకోవాలంటే డెఫినెట్ గా శ్రమిస్తే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళ క్రెడిబిలిటీని పెంచుకోవడం కోసం ఈ నెక్స్ట్ డే మళ్ళీ రిజల్ట్ తర్వాత వీళ్ళ విశ్వసనీయత మీద వీళ్ళు ఏ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిజల్ట్ కరెక్ట్ గా వచ్చింది అనేటువంటి అంశాల మీద ఏ ఛానళ్లలో చర్చ జరగదండి. డెఫినెట్ గా ఏమైతుందంటే ముందుగా ఆ ఎగ్జిట్ పోల్ ఒక్కరోజే మాట్లాడతాం, తర్వాత వదిలేస్తాం వీటిని. కాబట్టి వీళ్ళని కూడా మళ్ళీ ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఇప్పుడు గతంలో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో తాను చెప్పినటువంటి రిజల్ట్ కు పూర్తి భిన్నంగా వచ్చిందండి. అంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, లేకపోతే హంగ్ ఏర్పడ్డప్పుడు వీళ్ళు పసిగట్టకపోవచ్చు. కానీ అబ్సల్యూట్ గా ఒకవైపు ప్రజలు వెళ్ళిపోయినప్పుడు ఇంకో పార్టీ గెలుస్తుంది అన్నప్పుడు ప్రజలకు అనుమానాలు వస్తాయండి. తెలంగాణలో చాణక్య సర్వే సంస్థ కానివ్వండి, ఆంధ్రాలో ఆరా సంస్థలు ఈ రెండు భిన్నమైనటువంటి రిజల్ట్స్ ను చెప్పినాయి. ఆంధ్రాలో మీకు వైఎస్ఆర్సీపీ బంపర్ మెజార్టీతో గెలవబోతోందని. అంటే ఒకవైపు టీడీపీ ప్రపంచనం వైపు ఉన్నప్పుడు అంటే వాళ్ళు కనీసమైనటువంటి పల్సు మీడియా సంస్థలకు కూడా తెలుస్తుందండి. సర్వే చేయనటువంటి యాంకర్లకు కానివ్వండి, లేకపోతే అనలిస్ట్లకు కానివ్వండి, అట్లానే న్యూస్ ప్రెజెంటర్లకు, వీళ్ళకందరికీ మామూలుగా ప్రజలతో ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి సర్వే సంస్థలతో మాట్లాడినప్పుడు ఇలా ఉంది కదా అని వాళ్ళు కూడా షేర్ చేయడం చూస్తాం మనం. కానీ మొత్తం రిజల్ట్ కే భిన్నంగా వచ్చినప్పుడు మాత్రం అనుమానాలు తలెత్తుతాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.